దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తున్నాం. కోవిడ్ నిబంధనల ప్రకారము మరి ఈ ఆదివారం కూడా దేవాలయంలో ఆరాధనలు నిలిపివేసి ఉన్నాం. మీకు యూట్యూబ్ ద్వారా ఈ ఆరాధన అందిస్తున్నాం కనుక అందరూ పాల్గొని ప్రభువుని మహింపరచవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థనతో ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారపు ఆరాధన ప్రత్యేకముగా ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధన ప్రారంభించేదాము. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలు. ఏప్రిల్ మాసమంతయు ప్రభువా నీ రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించిన సజీవుడానికి స్తోత్రం. మా ప్రభువా, మాకున్న ప్రతికూల స్థితిని బట్టి ఈ రీతిగా ఆరాధనను యూట్యూబ్ ద్వారా సంఘము వీక్షించులాగున మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని సఫలం చేయండి, సంఘానికి దీవెనకరంగా మార్చండి. ఈ ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధనలో ఎంతమంది పాలు పంపులు పొందుచున్నారో నీ ఆత్మ సహాయంతో వారిని దీవించండి. కుటుంబముల వారిగా ఇంట్లో ఉండి వీక్షిస్తూ ఆరాధనలో పాలు పంపులు పొందుచు ఉండగా నీ కృపా సహాయం అందించి దీవించండి. ఆరాధన యావత్తు నీ స్వాధీనం అందించుకోనండి. నీ సేవకులముగా మమ్మల్ని మీ చేతికి అప్పగించుకొనిచున్నాం. వాక్యమైన గొప్ప దేవుడవు నీవు. నీ దాసుని ద్వారా నీ సంఘానికి నీ ఆత్మీయ ఆహారం అనుగ్రహిస్తూ సంఘముని విశ్వాసంలో స్థిరపరచుమని నజరేయుడగు యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో 103వ కీర్తన, నమస్కరింపరండి దావీదు పుత్రుని అనే కీర్తన పాడుకొనుచు ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధనలో పాపపు ఒప్పుదల ఆరాధన క్రమాన్ని మనము అనుసరించేదము. నమస్కరింపరండి దావీదు పుత్రుని, శ్రీ యేసు రక్షకుండు ఎత్తించే భూమికి, న్యాయంబులోకమందు స్థాపించి నిత్యము, అన్యాయమంతా తాను పోగొట్టవచ్చెను, వర్షంబు పాడునట్లు శుష్కించు నేలను, దుఃఖించు వారికెల్లా హర్షంబు నిచ్చును, శ్రీ యేసు రాజ్యమందు సద్భక్తులందరూ, ఖర్జూర వృక్ష ప్రీతిన్ వర్ధిల్లు చుందురు, దిగంతవాసులైన భూరాజులందరూ, శ్రీ యేసు చరణంబుల్ నమస్కరింతురు, భూలోక వాసులైన జనంబులందరూ, క్రీస్తు స్వాధీన మందు జీవింతు రేపుడు, విరోధులైన వారిన్ జయింప నెన్నాడున్,
సింహాసనంబు మీద ఆసీనుడగును. అత్యంత ప్రేమ మూర్తి శ్రీ యేసు ప్రభువు, ఆ దివ్య నామ కీర్తి వ్యాపించు నీ భూమి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితర వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. 38వ పుట్టులోని పాప పుట్టుపదల ఆరాధన క్రమమును అనుసరించెదము. మిక్కిలి ప్రియులారా, మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనములకు రావాలని ఉద్దేశించినాము కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించినట్లు మనల్ని మనము శ్రద్ధతో పరీక్షించుకొనుట యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా ఒప్పుకొందురో, ఎవరు నీతిని గూర్చి ఆకలి దప్పులు కలిగి ఉందురో, అట్టి వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడి ఉన్నది. మనలను మనము ఇట్లు పరీక్షించుకొని ఎడల మన యందు పాపమును మనము తప్ప మరేదియూ కనబడదు. వీని నుండి మనంతటా మనమెంత మాత్రమును తప్పించుకొనలేము. కావున మన ప్రభుని యేసు క్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపముల వలన మనము పొందవలసినంతయు అనుభవించుటకును ఆయన మనుష్యుడాయను. మనము మరి ఎక్కువ దృఢముగా దీనిని నమ్మునట్లును మన విశ్వాసము వలన బలపరుపబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకముగా విధేయుల మగ్నట్లును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారమును నియమించెను. దీని యందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తము పానముగాను అనుగ్రహించున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్ముచు ఎవడు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునవాడు క్రీస్తునందును క్రీస్తు వాని యందును జీవించును. అతడు నిత్యజీవము గలవాడయుండును. ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడకై శిలువ మరణము నుండి లేపబడిన సత్యములు బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరింపవలెను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగులు హృదయపూర్వకములైన వందనములు చెల్లించుచు మన శిలువనెత్తుకొని ఆయనను వెంబడించి ఆయన మనల్ని ప్రేమించుచున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము మనమును ఒకరినొకరము ప్రేమింపవలెను. ఎందుకనినా ఈ ఒకే రొట్టె యందు పాలు పుచ్చుకొనుచు ఈ ఒకే పాత్రలోని త్రాగుచున్నందున మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థింతము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసేయున్నవి. దాచబడి మరుగునదేదియో లేదు. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరియైన రీతిని ఘనపరచినట్లు మా హృదయ ఆలోచనలను నీ పరిశుద్ధాత్మావేశము వలన పవిత్రపరచుమని నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమెన్. హృదయమును పరిశోధించడు సర్వశక్తిగల దేవుని సముఖమందు నేను మిమ్మును అడుగునదేమనగా, మీరు స్వాభావికముగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయుచు తలంపుల వలనను మాటల వలనను
క్రియల వలనను మీ రక్షకుడకు దేవునికి దుఃఖమును కోపమును కలుగు చేసిరనియు అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రులనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసు క్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకములకు వచ్చిననియు ఆయన నామమందు విశ్వాసముంచు వారికందరికీ పాప పరిహారం కలుగుననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపము నుండి విముక్తి పొందవల ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మును పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధిగా జీవించుచు హృదయమునందును ప్రవర్తన యందును పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నింపవలని నిశ్చయించుకొనుచున్నారా? మనం వినయముగా దేవుని ఎదుట పాపములు ఒప్పుకొని ప్రభువుని యేసు క్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకుందుము. దయచేసి నన్ను వెంబడించండి. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను గాని నీకంతయు స్పష్టముగా తెలిసేయున్నది. నా బాహ్య జీవితములోను ఆంతరంగిక జీవితములోను లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషములను గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమెన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తిగల దేవుడు మన యందు కనికరముంచి తన ప్రియ కుమారుడును మన ప్రభువుని యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానముల వలన మన పాపములన్నీ క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభువుని సంఘము యొక్క కాపలను నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపపడి ఆయన యందు విశ్వాసముంచు వారందరి పాపములు సంపూర్ణముగా క్షమింపబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రకటించుచున్నాను. ఆమెన్. అయితే ఆ అధికారమును బట్టియే పశ్చాత్తాపం లేని అవిశ్వాసులకు నేను తెలియజేయనది ఏమనగా, అట్టివారు పశ్చాత్తాపము లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతము కాకముందు తమ దుర్మార్గులను మల్లుకొనకయు నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసముంచకయు నున్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదికి రప్పించును. ఆమేన్. ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరచి ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగుజేసి ఉన్నది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగముల దుండు
మహిమ కలుగును గాక ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగును నతమైన ఘన స్థలము లందున నీలకు సమాధానం నరులక యనదయా. ప్రభువైన దేవా పరమ రాజా సర్వ పరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమజనక నిన్ను మహినిస్తూ తెంచుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదలం చేయు నీకు మహినిమా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకదే ఉని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించిక నికరించు. పరిశుద్ధుడా ఓ ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు. తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభలోచ
చూచు నావెప్పుడు ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. ఓ దేవా, నీ యందు విశ్వాసముంచి వారి మనసులను ఏకీభవింప చేయుచున్నావు. నీ ప్రజలమైన మేము నీ ఆజ్ఞాపించు వాటినే ప్రేమించి నీవు వాగ్దత్తము చేసిన వాటి అపేక్షించుచు లోకమందు నానా విధములైన మార్పులు కలుగుచున్నను. నిజమైన సంతోషం ఎక్కడ కలుగునో అక్కడనే మా హృదయంలో నిలుపునట్లు కృప దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములో జీవించుచు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చునండి. ఈస్టరు తర్వాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవ పాఠములు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్యభాగముగా ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 12వ అధ్యాయము ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రారంభం. ఆ దినమున మీరీలాగందురు, యెహోవా, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా నాకు బలము, ఆయన నా కీర్తనాకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరీలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచుర చేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకునుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహత్యమును వెల్లడిపరచెను. భూమి అందంతటను ఇది తెలియబడును. సియోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. పాత నిబంధన పాఠ్యభాగము ఇంత పర్యంతము. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాచ్య దేవా, మమ్మును కనికరింపు. పత్రికా పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 14 నుండి 21వ వచనం వరకు చదువుకుందుము. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. సమస్తము దేవుని వలనైనవి. ఆయన
మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడునని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా మన మానయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పత్రికా పాఠ్యభాగము ఇంత పర్యంతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 21 నుండి 36 వచనములు చదవగా విందాం. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం నుండి 36 వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. అందుకు యూదులు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండరి. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయనని మీరు విశ్వసించిన యెడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. కాబట్టి వారు, నీవెవరవని ఆయన అడుగగా యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపక పోయిరి. కావున యేసు, మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచరి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసినలా మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. సువార్త పాఠ్యభాగము ఇంత పర్యంతము. ఓ
స్తోత్రము కలుగును గాక. అలాగే నిలబడి నీకే ఈ విశ్వాస ప్రమాణము, మన విశ్వాసము ఒప్పుకొందుము. దయచేసి నన్ను వెంబడించండి. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తిగల తండ్రియగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనతైక కుమారుడును అద్వితీయుడునగు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికి ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడునయున్నాడు. ఈయన మానవుల మగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషుడాయననియు పొంతి పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నొంది సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారము మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చుననియు ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారు నుండి బయలువెడల్చు తండ్రితోను కుమారునితోను ఏకముగా ఆరాధింపబడుచు మహిమ పరపబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారములకైనా ఒకే బాప్తిస్మము ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధానము కొరకును రాబోవు లోక సంబంధమగు బ్రతుకు కొరకును నిరీక్షించున్నాను. ఆమెన్. దయచేసి కూర్చునండి. చిన్న కీర్తన పుస్తకములో 173, పెద్ద కీర్తన పుస్తకములో 462. చిన్న కీర్తన పుస్తకములో 173, పెద్ద కీర్తన పుస్తకములో 462. జయప్రభు యేసునే వెంబడించుచు అనే కీర్తన పాడుకుందాం. ఈ కీర్తన అనంతరము ప్రసన్న కుమారయ్య గారు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలేదము. ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని, ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని పయనము చేసేదా మా ప్రభు వెంబడి, పయనము చేసేదా మా ప్రభు వెంబడి. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలేదము. ఆదరణయు అధిక బలమును ఆత్మ ఖడ్గమును అవనిలో అందరి రక్షయును. ఆదర్శంబో ఆయన వాక్యమే, ఆదర్శంబో ఆయన వాక్యమే. అనిశము మనకిల మార్గము చూపగా, అనిశము మనకిల మార్గము
మార్గము చూపగా జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. ధర విరోధులు మమ్ము జోటగా దరి చేరెదమేసున్. ప్రభుని దరి చేరెదమేమో. ధాత్రి దురాశల డంబములన్నిటి ధాత్రి దురాశల డంబములన్నిటి మైత్రిని వీడి నడచెదమేసుతో. మైత్రిని వీడి నడచెదమేసుతో. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. మా ప్రభు చూపుము నీదు మార్గపు మాదిరి జాడలను. నీదగు మాదిరి జాడలను. మా పాదములను తోట్రిలకుండగా మా పాదములను తోట్రిలకుండగా మాకిడు బలమును ఈ కృపదినమున. మాకిడు బలమును ఈ కృపదినమున. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. మా కొరకై నీవు నడచిన మార్గము చూడగను. మేము మార్గము చూడగను. మా రక్షకని అడుగు జాడలు. మా రక్షకని అడుగు జాడలు మరువక విడువక నడువగా కృపణుడు. మరువక విడువక నడువగా కృపణుడు. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. ఇహ పరముల నినుగాక ప్రేమతో ఎవరిని కొలిచెదము. ఎవరిని ప్రేమింపవశమే విహరించెదము. యేసుని వెంబడి విహరించెదము. యేసుని వెంబడి మహిమ రాజ్యమున యేసుని కొలువగా. మహిమ రాజ్యమున యేసుని కొలువగా. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని ప్రియ జనమ, ప్రభునామంలో మీ అందరికీ కూడా మళ్ళీ ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈస్టరు తర్వాతి 4వ ఆదివారముగా మనము ఆచరిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం వైపు చూసి ముందుకు వెళదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. సమస్తము దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని. ఈస్టరు తర్వాతి 4వ ఆదివారం. ఈస్టరు నెల గడిచిపోయింది కదా, మళ్ళీ ఇంకా ఈస్టర్ ఏమిటి, ముందుకు వెళ్ళాలి కదా అనే సహజంగా ఆలోచన చేస్తాం. ఈస్టర్ అంటే ఆ ఒక్క ఆదివారము ప్రభు మరణములో నుండి తిరిగి లేచాడు, హల్లెలూయా,
దేవునికి స్తోత్రం అని చెప్పేసి ఆ పండగ లాంటిది చేసుకొని వెళ్ళిపోవడం కాదు, దాని వెనుక ఉద్దేశం ఉంది. ప్రభువు మృతులలో నుండి తిరిగి లేచుట వెనుక దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ప్రభువు మృతులలో నుండి తిరిగి లేచుట వలన సంఘానికి కలిగినటువంటి గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము. మరి ఇవన్నీ పొందుకున్నటువంటి సంఘానికి దేవుడిచ్చినటువంటి బాధ్యత. ఈ విషయాలు మనం ధ్యానం చేసుకోవాలి అని దేవుని యొక్క ఉద్దేశం ప్రియులరా. అది ఒక్క ఆదివారము, ఆ పునరుద్ధాన ఆదివారమున మనము జస్ట్ అలాగ పండగలు ఆచరించినంత మాత్రాన ఆధ్యాత్మిక అనుభవం సరిపోదు. ఎందుకంటే తన కుమారుని అంతటి ఘోర మరణమునకు అప్పగించడమే కాకుండా ఆ మరణములో నుండి తిరిగి లేపినటువంటి దేవుడు ఆ మరణ పునరుద్ధానాల వెనుక ఉన్న ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి మేలు సంఘం పొందుకోవాలని దేవుని ఉద్దేశం. అందువల్ల ఆ ఒక్క ఆదివారం మాత్రమే ఈస్టర్ని ధ్యానించే ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోవడం కాదు, కానీ కొద్ది వారాలైనా మనం ధ్యానం చేయాలని దేవుని ఉద్దేశంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పౌలు అంటాడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో పౌలు చెప్పినటువంటి ఒక మాటని మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో ఏమంటాడంటే పౌలు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను అంటాడు. అంటే నేను ఇంకా ఆయన పునరుద్ధానము యొక్క బలమును ఎరుగు నిమిత్తం, ఆయన మరణ విషయంలో సమాన అనుభవము, అలాగే ఆయన పునరుద్ధాన బలమును నేను ఇంకా తెలుసుకోవాలి అనే ఆకాంక్ష తనలో ఉంది. నేను దాని కొరకు నేను ఇంకేమైనా చేస్తాను, సమస్తమును నేను పెంటగా ఎంచుకుంటాను అంటున్నాడు. అంటే ఆయన యొక్క పునరుద్ధాన బలము అది అంత ఈజీగా, అంత స్పష్టంగా ఆయన మరణంలో నుండి తిరిగి 3వ దినమని లేచాడు. పొద్దున ఆయన శిష్యులు ఆ స్త్రీలు వెళ్ళినప్పుడు ఆయన సమాధిలో లేడు అంత మాత్రం సరిపోదు, కానీ ఆ పునరుద్ధానం వెనుక దేవుడు వాడినటువంటి బలము అది ఎంతో తెలుసుకోవాలి నాకు అని అంటాడు. ఈ విషయంలో 12వ వచనంలో ఏమంటాడంటే తర్వాత అక్కడ వెంటనే మనం చూస్తే, ఇదివరకే నేను గెలిచితేనే అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనే అయినను నేను అనుకోనటం లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకున్న వలనని పరిగెత్తుచున్నాయి. నాకు మొత్తం తెలిసిపోయింది. ఆయన దేవుని ప్రణాళిక మొత్తం తెలిసిపోయింది. ఆయన పునరుద్ధాన బలము, పునరుద్ధాన ఉద్దేశము, ఆయన పునరుద్ధాన బలము వలన మరి దేవుడు అంతటి పునరుద్ధాన బలము వలన సంఘానికి ఆయన ఇస్తున్నట్టు మేలిమని నాకు తెలిసిపోయిందని నేను అనుకోవట్లేదు అంటాడు ఇక్కడ. నేను ఇప్పుడే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని నేను అనుకోనటం లేదు, పరిపూర్ణతలోకి నేను ఇంకా రాలేదు. నేను అది పరిపూర్ణతలోకి నేను పరిగెత్తుచున్నాను అని పౌలంతటి వాడే చెప్తే, మన క్రీస్తు యొక్క పునరుద్ధాన బలము తెలుసుకొనుటలో సంఘము మరింత ఆసక్తి చూపించాలి. సంఘము ఇంకా ఎంత తెలుసుకోవాల్సి ఉందో ఆలోచించేద్దాం ప్రియులారా. కనుకనే అది ఒక్క ఆదివారంతో, ఆ పునరుద్ధానం అనేటువంటిది ఒక్క ఆదివారంతో అలా వెళ్ళబుచ్చేయడం కాకుండా 3-4 ఆదివారాలు సంఘం చేరి క్రీస్తు యొక్క పునరుద్ధాన వెనక ఉన్నటువంటి దేవుని ప్రణాళిక ఏంటి, ధన్యత ఏమిటి
అది మనకి అసలు ఆ పునరుద్ధాన బలము వల్ల మన బాధ్యత ఏంటి అని ఇవన్నీ తెలుసుకోవాలా. అందువల్ల మన పెద్దలు పూర్వీకులు దేవుడి యొక్క నడిపింపు ద్వారా 3-4 వారాలు, 5 ఆదివారాలు ఈ యేసు యొక్క ఆ ఈస్టర్ పండగ లేదా ఆ పునరుద్ధానాన్ని గురించినటువంటి సత్యాలు తెలుసుకోవాలని దేవుని ఉద్దేశం. కనుక మరి ఈ ఆదివారం కూడా ఇదే ఉద్దేశంతో మనకి ఇవ్వబడినటువంటి 3 పాఠాలను మనం ధ్యానం చేస్తే ఏ దృక్పథంతో చూస్తున్నామంటే ఇవ్వబడిన 3 పాఠాలు ఆయన పునరుద్ధానాన్ని గురించి, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి, ఆ ప్రణాళికను ఆయన ఏ విధంగా వాగ్దానం చేశాడు అని చూస్తాం. రెండోది, ఆయన పునరుద్ధాన బలము బట్టి సంఘము పొందినటువంటి మేలు, సంఘము కలిగిన భాగ్యము, సంఘం యొక్క ధన్యత ఏమిటో మళ్ళీ చూస్తాం. అనేకమైన ధన్యతలు, అనేకమైన భాగ్యములు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించిన ఎఫెసీ పత్రికలో చెప్తాడు కదా పౌలు ఎఫెసీ సంఘానికి. కనుక మళ్ళొకసారి మనం ఏం చేస్తామంటే ఈ రోజున ఆ ధన్యత, ఆయన పునరుద్ధానం యొక్క ధన్యత మనకిచ్చినటువంటి ధన్యత, భాగ్యం చూస్తాం. ఫైనల్గా క్రైస్తవ్యము అంటేనే బాధ్యత లేని క్రైస్తవ్యము లేదు. రెస్పాన్సిబిలిటీ లేని క్రైస్తవ్యము లేదు. కనుక ఖచ్చితంగా ముక్తాయింపుతో మన బాధ్యత ఏమిటో మనం తెలుసుకుంటాం. కనుక ప్రియులారా, మొదటి భాగంగా మనం ఏం చూస్తున్నామంటే ఈ పునరుద్ధానాన్ని గురించినటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఆయన ఏ విధంగా దానిని వాగ్దానం చేశాడని ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి పాత నిబంధన వాక్య భాగంలో చూస్తాము. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు మనకి ఇచ్చిబడింది. మరి చూద్దాం, 12వ అధ్యాయం తీద్దాం. యెషయా గ్రంథము 2 ఆసక్తికరమైనటువంటి లైన్లు మనం చూద్దాం. ఇక్కడ మొదటి వచనములోని మొదటి పంక్తి లేదా మొదటి లైన్, ఆ దినమున మీరీలాగందురు. ఆ మాట చూడండి, ఆ దినమున మీరీలాగందురు. అలాగే 3వ వచనములోని చివరి లైన్, చివరి పంక్తి, 3వ వచనం చివరి పంక్తి ఏమని, ఆ దినమున మీరీలాగందురు. దేవుడు ప్రవక్త ద్వారా తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ దినమున మీరీలాగందురు. ఇశ్రాయేలుకు ఒక దినాన్ని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ దినము ఒక దినాన్ని వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ దినము తన మహాత్మ్యాన్ని వెల్లడిపరిచేటువంటి దినము. 5వ వచనములో ఉంటుంది ఆ మాట, యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరిచెను, భూమి అందంతటా ఇది తెలియబడును అనేటువంటి 5వ వచనములో ఆల్రెడీ దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు, ఒక గొప్ప మేలు చేశాడు తన ప్రజలకు. ఆ సంగతి భూమి అంతటా తెలియబడుతుందని. ఇది ఎంత ఖచ్చితమైన వాగ్దానం కనుక, ఇక దాని తిరుగులేని వాగ్దానం కనుక ఇది ఆల్రెడీ పాస్ట్ టెన్స్, అంటే జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జరిగినటువంటి వచనంగా ఆయన తన మహాత్మను వెల్లడి పరిచెను. యేసుక్రీస్తు జననాన్ని గురించి మనం ధ్యానం చేసినప్పుడు, ఇదిగో మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను అని చదువుతాం కదా. అంటే యాక్చువల్గా 800 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా నెరవేరబోయే వాగ్దానం కనుక దాన్ని ఆల్రెడీగా మీరు ఇక దానిని నెరవేరినట్టుగా దాంట్లో ఏమాత్రం అనుమానం పడొద్దని దానిని భూతకాలంలో పాస్ట్ టెన్స్లో చెప్పడం జరిగింది. జరిగిపోయింది. మనకు శిశువు పుట్టేశాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు అన్నట్టుగానే ఇక్కడ ఏంటంటే మనం 5వ వచనంలో చూస్తాం, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరిచి, అనగా ఖచ్చితంగా జరగబోయేటువంటి దినం, ఖచ్చితంగా జరగబోయేటువంటి సంఘటన గురించి మాట్లాడుతూ తన ప్రజలను రక్షించేది. ఆ దినమున మీరు ఇలాగందరూ ఏమని అంటారు అంటే, ఇదిగయ్యా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారను, నేను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు అని అంటావు ఇశ్రాయేలు ప్రజలకు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఈరోజు చెరలో ఉన్న కారణం చేత మీరు మూలుగుతూ ఉన్నారు, మీరు కష్టంలో ఉన్నారు, మీరు బాధలో శ్రమలలో ఉన్నారు. కానీ మీకొక దినం ఉంది, ఆ దినము రక్షణ దినం. అది
ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణ ఆధారం ఆయనని మీరు చెప్పేటువంటి, ఎందుకంటే మీ జీవితంలో ఈ రక్షణ అనేటువంటిది దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు, మీకు కలిగించబోతున్నాడు. మీకు ఒక విమోచన, మీకు ఒక విముక్తి మీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. ఎప్పుడైతే అది మీరు పొందుకుంటారో, అది పొందుకున్నప్పుడు ఈ విధంగా మీరు స్తుతిస్తారు దేవుణ్ణి, ఈ విధంగా మీరు కీర్తిస్తారు దేవుణ్ణి, ఈ విధంగా మీరు గణపరుస్తారు దేవుణ్ణి, ఈ విధంగా మీరు చాటుతారు. ఏమని? ఇదిగో నా రక్షణ కారణభూతులకు దేవుడు అని మీరు చాటుతారు. అలాంటిది ఒక వాగ్దానం ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు అనేక చోట్ల చేశాడు దేవుడు. ఈరోజు ఒక సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ రక్షణ దినాన్ని తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు వాగ్దానం చేసినటువంటి దినము, ఇది దేవుని ప్రణాళికగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళికగా చూస్తూ ఉన్నాం. కనుక ఇశ్రాయేలు ఎదురు చూస్తూ ఉన్నాడనే సంగతి మనం చూసుకున్నాం ఇప్పుడు. కనుక ఈ లేఖనాలలో మనం అనేక చోట్ల చూస్తాం ఈ వాగ్దానాన్ని. మెస్సియా రాబోతున్నాడు. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదు అనేటువంటి ప్రవచనాలు. ఈ ప్రవచనాలన్నిటిని ఇశ్రాయేలు ప్రజలు దేవుని లేఖనాలను నమ్మేటువంటి వారు కనుక, దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు కనుక, లిఖించబడినటువంటి ఈ లేఖనాలను వారు వాగ్దానాలుగా పట్టుకున్నారు, వారు నమ్ముతా ఉన్నారు, వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ వాగ్దానముల యొక్క నెరవేర్పు కొరకు. ఎదురు చూస్తూ ఉన్నారనే సంగతి మనకు తెలుసుకున్నాను. దేవుడు స్పష్టంగా బయలుపరిచాడు వాళ్ళకి తన ప్రణాళిక, తన ప్లాన్ ఏమిటో, ఏ విధంగా వారిని తను రక్షించబోతున్నాడో తను చాలా స్పష్టంగా వారి ముందు పెట్టాడు. వాళ్ళకి ఏం సస్పెన్స్లో పెట్టలా, సందిగ్ధములో వాళ్ళని రహస్యంగా ఉంచలా. వాగ్దానం చేసి ఆ వాగ్దానం కొరకు కనిపెట్టమని చెబుతూ తన రక్షణ ప్రణాళిక కూడా ప్రత్యేకంగా యెషయా గ్రంథము, అందుకే ప్రత్యేకమైనటువంటి గ్రంథం అది మనం చూస్తాం. తను ఏ విధంగా తన విమోచన ఇవ్వబోతున్నాడు, ఏ విధంగా రక్షణ కలిగించబోతున్నాడు అనే సంగతిని కూడా తన బ్లూ ప్రింట్, ఆ రక్షణ యొక్క బ్లూ ప్రింట్ అనొచ్చు, యెషయా గ్రంథములో ప్రత్యేకంగా దేవుడు బయలుపరిచాడు. వాళ్ళ ముందు వారు పరిచాడు. కనుకనే మనం 6వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో నుండి 53వ అధ్యాయము వరకు ఈ మెస్సియను గురించి, దేవుడు వాళ్ళకు అనుగ్రహించబోయే మెస్సియను గురించి, ఆ మెస్సియ ద్వారా దేవుడు వాళ్ళకు ఇవ్వబోయేటువంటి విమోచన రక్షణను గురించి మనం చూస్తాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. 6వ అధ్యాయంలో చూస్తాం మనం. అక్కడ అదిగో దేవుడు తాను ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఇవన్నీ మీకు తెలిసినటువంటివి, క్రిస్మస్ సందర్భంలో ధ్యానం చేసిన విషయాలు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అనేటువంటి ఆ వాగ్దానాన్ని 6వ అధ్యాయంలో చూస్తాం. 9వ అధ్యాయంలో మీ అందరికి బాగా పరిచితమైనటువంటి వాక్యం, ఇందాక చెప్పినటువంటి వాక్యం ఏమిటది? మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన మీద రాజ్యభారం ఉండెను అన్నటువంటి వచనము క్రిస్మస్ పండుగ దినాలలో అడ్వెంట్లో మనం ధ్యానం చేసేటువంటి వాక్యాలు. ఎలాగ మనం చూసుకుంటూ వస్తే మెస్సియా ఇవ్వబడతాడు, మెస్సియా అనుగ్రహించి ఆ మెస్సియా చేసేటువంటి కార్యాలకు వస్తే మనం 53వ అధ్యాయంలోకి వస్తే 53వ అధ్యాయంలో మనము చూస్తాం ఏ విధంగా ఆయన శిలువ శ్రమలను ఆయన పొందుతాడు తన ప్రజల కొరకు. మన దోషములు ఆయన మీద మోపబడెను, మన వ్యసనములు ఆయన భరించి, ఆయన మొత్తబడిన వారిగా ఏ విధంగా, మరి దేవుని చేత మొత్తబడిన వాడిగా ఏ విధంగా ఉంటాడో ఆ మెస్సియా యొక్క శిలువ మరణాల గురించి కూడా చాలా చక్కగా ప్రవక్త యెషయా గ్రంథంలో విపులంగా ఆ విమోచన ప్రణాళిక ఉంది. కాకపోతే ఇశ్రాయేలు గ్రహించలేకపోయింది. తెలుసుకున్నారు, జరుగుతుంది, ఎదురు చూశారు, ఆలస్యం అవుతా ఉంది. ఎందుకంటే ఈ యెషయా గ్రంథము క్రీస్తు పుట్టుకకు 800 సంవత్సరాలకు పూర్వం ఇచ్చినటువంటి వాగ్దానం. ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు అవ్వాలి, ఎవరికైనా సరే వాగ్దానం చేస్తే వెంటనే జరగాలి, నాకైనా నీకైనా ఎవరికైనా కదా. కానీ దేవుడు మరి తన ఆలోచన, తన ప్లాను, తన టైము, దేవుడి టైం వేరే ఉంది, ప్రతిదానికి సమయం కలదు అన్నట్టుగా. మరి దేవుడు తన మనకు తెలియదు, అది మన జ్ఞానానికి అందనటువంటిది. దేవుడు అంత టైం ఎందుకు తీసుకున్నాడు, లేదా ఆ టైంలోనే ఆయన ఈ రక్షణ ప్రణాళిక ఎందుకు నెరవేర్చుకున్నాడు అనేది చాలా పెద్ద విషయం అది.
కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు గ్రహించలేకపోయారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలాగ నెరవేరుస్తాడు, ఎవరు ఆ మెస్సియా, ఆ మెస్సియాని మేము ఎలా గుర్తుపట్టాలి, ఆ మెస్సియా ఏ విధంగా మరి మేము గుర్తుపట్టుకో మాకు మధ్యన వచ్చి మమ్మల్ని అంతా సమకూర్చి ఏ విధంగా మమ్మల్ని రక్షిస్తాడు, ఎదురు చూస్తూ ఉన్నారు, ఆలోచనలో ఉన్నారు, ఆలోచన చేస్తారు. రకరకాలైనటువంటి కథనాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఏ స్థితికి వెళ్ళిపోయారంటే దేవుడు ఈ వాగ్దానాలు నెరవేరుస్తాడు అనేటువంటి నమ్మకాన్ని కోల్పోయి, జాగ్రత్త, నమ్మారు, దేవునికి స్తోత్రం అన్నారు, 100 సంవత్సరాలు ఎదురు చూశారు, జరగడం లేదు. నెమ్మదిగా దేవునికి దూరం అవడం మొదలుపెట్టారు. వాగ్దానాలు ఆలస్యమయ్యే కొద్ది దేవునికి దూరం అవడం మొదలుపెట్టి ఏ స్థితికి వచ్చారంటే ఎప్పుడూ చెప్పాడు, ఇక అది ఆయన చేసే కథ కాదు, ఇక ఆయన జరిగించడు, ఇక అవి నెరవేర్చడు ఆయన అనేటువంటి అవిశ్వాసంలోకి వాళ్ళు పడిపోయారనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుడు అందాక మనం అన్నట్టుగా దేవుడు ఎందుకు ఆలస్యం మనకు తెలియదు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో పౌలు అంటాడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అనే మాట చెప్తాడు. కాలము సంపూర్ణమైన సంగతి మనెవరు తెలీదు. ఎట్లా సంపూర్ణమైనది అనేది దేవుడు తన ప్రణాళిక, అనాది ప్రణాళికలో, ఆయన విస్తృతమైనటువంటి ప్రణాళికలో తన కుమారుని పంపించేటువంటి ఆ సమయము అది సరైనటువంటి సమయమని, కాలము పరిపూర్ణమైనది, ఇప్పుడు వచ్చిందనేటువంటిది అది దేవునికి తెలుసు. కనుక ఆయన రాంగ్ టైంలో ఏం పంపిలా, టైమింగ్సే మనకు తెలియలా, అంతే. అందుకే పౌలు అక్కడ చెప్పాడు, కాలం పరిపూర్ణమైనప్పుడు కరెక్ట్గా దేవుడు వాగ్దానాలు ఏ కాలంలోనే చేశాడు. 1000 సంవత్సరాలు అసలు సృష్టి ఆదిలోనే చేశాడు. ఆదాము అవలకే వాగ్దానం చేశాడు, ఆ సర్పాన్ని నీ సంతానమునకు దాని సంతానమునకు వైరం కలుగజేసేదను, మరి ఆ సర్ప సంతానము నీ మడిమి మీద కొట్టును, మరి నీ సంతానము తన తల మీద కొడతామనేది అప్పటి నుంచే సృష్టి ప్రారంభంలో వాగ్దానం ఉంది. నెరవేరు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు నెరవేర్చనమని గలతీ సంఘానికి చెప్తా ఉన్నాడు. ఆ సమయం వచ్చేసరికి ఏమైంది, తన కుమారుని పంపాడు భూమి మీదకి. కుమారుడు పంపినప్పుడు యోహాను ఒక మాట చెప్తా ఉన్నాడు. ఇప్పుడు 1వ అధ్యాయంలో, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 10-11 వచనాల్లో, 1వ అధ్యాయం 10-11 వచనాల్లో ఏం జరిగింది ఆయన కుమారుని పంపినప్పుడు అంటే చూస్తూ ఉన్నాము. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అని తేల్చి చెప్పేశాడు. కారణము ఆలస్యమైన కారణం చేత, ఈ వాగ్దానాల మీద నమ్మకం పోవడం కారణం కావచ్చు. ప్రియులారా, వాళ్ళిక వాగ్దానం పైన విశ్వాసాన్ని కోల్పోయారు. మెస్సి అని వాళ్ళు గుర్తుపట్టలేదనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన గురించి ఆయన ఏ విధంగా తిరస్కరించబడుతూ ఉన్నాడో సంగతిని యోహాను తన సువార్తలో చాలా సందర్భాల్లో రాస్తాడు. చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు జీవిత చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇవ్వబడిన సువార్త వాక్య భాగంలో అదే ప్రకారంగా ఆయన తిరస్కరించబడట ఏ విధంగా వాళ్ళ అవిశ్వాసం వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళ మెస్సి అని వాళ్ళు గుర్తుపట్టలేదు. ఆయన తన స్వకీయుల ఎదుకు వచ్చాను, వాళ్ళు ఆయన అంగీకరించి వద్దు, కాదు నువ్వు కాదని అన్నారు. ఈ 8వ అధ్యాయంలో కూడా ఆయనను తిరస్కరించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. ఈ 8వ ఇవ్వబడిన 21 నుంచి 36 వచనాల వరకు చాలా విషయాలు ప్రభు వారికి కన్విన్స్ చేయడము, ప్రభు వారిని ఒప్పించడము, ప్రభు వారిని నచ్చజెప్పడము ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అనేక ఆధ్యాత్మిక సత్యాలతో వారి లేఖనాలే చూపించి వాళ్ళ ఒక్క చక్కటి ఉదాహరణ ఈ 8వ అధ్యాయంలో చక్కటి ఉదాహరణ చూద్దాం మనం. ఆ చక్కటి ఉదాహరణ ఏమిటంటే 8వ అధ్యాయము 12-13 వచనాల్లో, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో చెప్పేశారంతే. నువ్వేమైనా చెప్పుకో, ఆయన చెప్పాడు నేనే జీవపు వెలుగుని, నేనే జీవాన్ని అని చెప్పిన, నేను వెలుగునని చెప్పిన ప్రభువుని. వాళ్ళు అన్నారు నీ గురించి నువ్వు చెప్పుకునేది కాదు, దేవుడు పరలోకంలో నుండి మాకు రావాలి. వాళ్ళ ఉద్దేశం అదే, పరలోకంలో నుండి దేవుడు మాతో మాట్లాడితే నేను నమ్ముతాము.
నీ గురించి నువ్వు చెప్పుకునే సాక్ష్యము సరిపోదు నీకు అని ఆయనను అక్కడ తిరస్కరించి వేయడం మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. ఆ తర్వాత వచనాలన్నీ కూడా ప్రభువు వారికి చెప్పడమే. అందుకే చాలాసార్లు చెప్తారు, నేను పైనుండి వాడను, మీరు క్రింది వాడు, మీరు గ్రహించడం లేదు, మీరు ఇట్లాగే ఆలస్యం చేస్తే, మీరు ఇట్లాగే తిరస్కరిస్తూ ఉంటే మీ పాపంలోనే మీరు చచ్చిపోతారు. వార్నింగ్ ఇచ్చాను. వాళ్ళని ఆలోచింప చేయడానికి బదులుగా వాళ్ళని వాళ్ళు కోప్పడ్డారు. వాళ్ళు కోప్పడినటువంటి సంగతిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఫైనల్గా ఒక విషయం ఇవ్వబడిన సువార్త వాక్య భాగంలో ఒకటే విషయం చెప్పారు. అయ్యా, నువ్వు ఎందుకో మీరు అంగీకరించలేకపోతున్నారు. కారణము, మీరు పాపంలో ఉన్నటువంటి వారు, నేను పైనుండి వచ్చినటువంటి వారిని, మీరు నన్ను గ్రహించడం లేదు, పైగా నన్ను చంపాలని మీరు అనుకుంటున్నారు. కానీ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఒక విషయం ఇప్పుడైనా తెలుసుకోండి. ఏమిటి ఆ విషయము? సత్యమును గ్రహిస్తే, మీరు సత్యమును గ్రహించడం లేదు కనుకనే, సత్యములు మీరు అసత్యములో ఉన్నారు కనుకనే మీరు నన్ను తెలుసుకోవడం లేదు, విశ్వాసములకు రావట్లేదు, దేవుని ప్రణాళిక కొరకు రావడం లేదు. మీరు ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటారో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటే సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పాను. మీరు ఇప్పుడు బందిగా అజ్ఞానములో తిరుగుబాటునే బందీలో ఉన్నారు, బంధకములో ఉన్నారు. మీరు కారణము సత్యాన్ని తెలుసుకోవట్లేదు కనుక. సత్యాన్ని తెలుసుకుంటే మీకు విడుదల కలుగుతుంది అని చెప్పాను. వాళ్ళని నమ్మల, వాళ్ళకి అది ఎక్కల. ఫైనల్గా ఒక మాట ప్రభు చెప్పాడు. ఏమనంటే 36వ వచనంలో, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు. ఫైనల్గా చెప్పేసాడు. ఇశ్రాయేలీయుల ప్రణాళిక, దేవుని యొక్క వాగ్దానము వాళ్ళు తిరస్కరిస్తూ వస్తున్నారు. వాళ్ళు తిరస్కరించి రావడమే ఇక్కడ మళ్ళీ మనం చూస్తూ ఉన్నాం. ప్రభు వారే సాక్షాత్తు ఎదురుపడి అనేక సూచక క్రియల ద్వారా నా తండ్రి చేయి క్రియలు నేను చేస్తున్నాను అన్నాడు. మీరు చేసే గారడీలు కాదు. ప్రభు అదే చెప్పాడు. తండ్రి ఏమి చేయటో చూచునో అదే కుమారుడు చేయును. తండ్రి ఏమి బోధిస్తాడో తెలియజేస్తా, వాటినే నేను బోధిస్తున్నానని చెప్పిన యూదులు వాళ్ళు గ్రహించలేకపోయారు. ప్రభువును తిరస్కరించేశారు. ప్రభు ఫైనల్గా ఒక మాట చెప్తాం, కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే మాత్రమే మీరు స్వతంత్రులు అవుతారు, లేకపోతే లేదు, మీ పాపంలోనే ఉంటారు. అనగా కుమారుడు మిమ్మల్ని విడుదల కలుగు చేస్తే, మీ పాపముల నుండి విమోచన కలుగు చేస్తేనే మాత్రమే. కనుక నేనే ఆ మెస్సియను, మీరు నన్ను మిస్ చేసుకోవద్దు. మీ అజ్ఞానం వల్ల, మీ పొరపాటు వల్ల మీరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని అక్కడ ప్రభు బతిమలాడటం మనం చూస్తూ ఉన్నాం. కానీ మనకు జరిగింది తెలుసు, వాళ్ళు అంగీకరించలేదు అనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళిక ఇశ్రాయేలు గ్రహించలేదు, ఇశ్రాయేలు వారు తెలుసుకోలేదు కనుక వారు తిరస్కరించారు దేవుని యొక్క ప్రణాళికను. కానీ దేవుడు ఎప్పుడో వాగ్దానం చేసిన సంగతి, ఆ వాగ్దానం ఎట్లా నెరవేరుతుంది? మీరు నన్ను ఇదిగో నా రక్షణ కారణభూతులకు దేవుడని స్తుతించాలా, వాళ్ళ కీర్తనలు పాడాలా. అది ఎవరు, ఆ కీర్తనలు ఎవరు పాడతారు? ఇదిగో నా రక్షణ కారణభూతున్నటువంటి దేవుడని కీర్తనలు పాడి స్తుతించేది ఎవరు? ఆ ధన్యత, ఆ భాగ్యము దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఆ ధన్యత, ఆ భాగ్యము దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి సంగతిని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పినటువంటి మాట మనం చూద్దాం. ఇప్పుడు కొరింథీయులకు 2వ పత్రిక 5వ అధ్యాయములో 18వ వచనములో, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని, కేవలము క్రీస్తు ద్వారా మాత్రమే దేవుడు పాపులను సమాధానపరుచుకున్నాడు. అది పౌలు యొక్క ఉద్దేశం ఇక్కడ చెప్పడంలో. ఆయన క్రీస్తు ద్వారా మనలను సమాధానపరుచుకున్నాడు. సమాధానం అంటే ఏంటంటే ఒక వివాదము రాజీ చేయడం, ఒక తగువు, ఒక వివాదము, ఒక వైరము, ఒక శత్రుత్వాన్ని రాజీ చేయడం సమాధానపరుచుకుంటాను. రోమాపత్రికల పౌలు అనేక సందర్భాలు చెప్తాడు, మనం ఇంకా పాపులము, ఆయనకు అవిధేయులమై మనం ఇంకా శత్రువులము అనే సంగతిని జ్ఞాపకం చేస్తాడు పౌలు అక్కడ. కనుక కేవలం క్రీస్తు ద్వారా మాత్రమే
ఈ సమాధానం అనేది దేవునితో జరిగింది. అది దేవుడే చేసినటువంటి ప్రణాళిక. సంఘానికి ఆ బాధ్యత, ఆ ధన్యత దక్కిన సంగతిని మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుడు ఎలా తెలియపరిచాడు? నేను క్రీస్తు ద్వారా మాత్రమే. అందుకే ఇప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం, అపోస్తల కార్యాల గ్రంథంలో 4వ అధ్యాయం 12వ వచనంలో, అపోస్తల కార్యాల గ్రంథము 4వ అధ్యాయం 12, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమునకు రక్షణ పొందలేము, కేవలము యేసుక్రీస్తు మాత్రమే. అందుకే మార్టిన్ లూథర్ క్రైస్ట్ అలోన్, క్రీస్తు ద్వారా మాత్రమే ఈ రక్షణ అనేటువంటిది. కనుక దేవుడు ఎన్నుకున్నటువంటి తన సేవకుడు, దేవుడు ఎన్నుకున్నటువంటి సాధనము యేసుక్రీస్తు వారే. దేవుడు ఎలా తెలియపరిచాడు? ఇది ఎలా రుజువేమిటి? ఈయన ద్వారా మాత్రమే రక్షణ అనేటువంటిది దేవుడు ఎలా రుజువు చేశాడంటే అపోస్తల కార్యాల గ్రంథాల్లో దీనికి రుజువు ఉంది. యేసుక్రీస్తు కేవలము, మరి మార్టిన్ లూథరు క్రైస్ట్ అలోన్ అన్నా, ఇక్కడ పేతురు మరి ఏ నామమున రక్షణ పొందలేము, మనం ఆ నామములోనే రక్షణ పొందవలని అపోస్తలులు చెప్పినా దానికి రుజువేంటి, నిరూపణ ఏంటంటే అదే 17వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథము, పౌలు ప్రసంగం చేస్తూ చెప్పినటువంటి అపోస్తల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 31వ వచనాన్ని మనము చూద్దాం. అక్కడ అపోస్తల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 31వ వచనాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు ఆయన అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తును మాత్రమే నియమించాడు, యేసుక్రీస్తును మాత్రమే విమోచకుడిగా, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణగా నియమించాడు అనేటువంటి దానికి రుజువేమిటయ్యా అంటే చదువుకున్నటువంటి వచనములో ఆయనను మృతులలో నుండి లేపుట వలన చూపించాడు. ఏ మానవుడు దేవుడు సృష్టి చేసిన తర్వాత మరణం ప్రవేశించి చచ్చిపోయినటువంటి వాడు మళ్ళీ తిరిగి లేచినటువంటి సందర్భం ఎక్కడ లేదు. యేసుక్రీస్తు వారు మృతులలో నుండి దేవుడు లేపాడు. ఆ లేపడం ద్వారా దేవుడు ఏం చూపిస్తున్నాడు? దేవునికి అందరూ నమ్మడానికి ఒక ఆధారాన్ని ఇస్తా ఉన్నాడు. అందరూ నమ్మడానికి ఒక నిరూపణ, ఒక రుజువు ఇస్తున్నాడు. ఏంటంటే ఇదిగో నేను నియమించినటువంటి మనుషుడు, నేను నియమించిన నా సేవకుడు, ఈయన ద్వారా మాత్రమే మీరు నా దగ్గర రావాలా, ఈయన ద్వారా మాత్రమే మీకు సమాధానం కలుగుతుంది, నాకు మీకు మధ్యలో సమాధానం కలుగుతుంది అని దేవుడు ఆయనను మృతులలో నుండి. కనుక క్రీస్తు యొక్క పునరుద్ధానము మనం ఇక్కడ ఏం అర్థం చేసుకుంటున్నామంటే పాపులైన మానవులు దేవునితో సమాధాన పడడానికి, దేవుడు వారితో సమాధాన పడడానికి ఎంచుకున్నటువంటి ఒక సాధనము యేసుక్రీస్తు వారు. దానికి నిరూపణ ఏమిటంటే ఆయన మృతులలో నుండి లేపబడ్డాడు కనుక ప్రియులారా. ఆయన మరణ పునరుద్ధానము వలన ఈ యొక్క నిరూపణ జరిగిందనే సంగతిని రోమాపత్రికలో కూడా మనం చూస్తాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు మనం చూస్తాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 8 నుండి 8, 9, 10 వచనాల్లో మనం చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరి ఇంత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము అనేటువంటి ఒక మాటలో క్రీస్తు యొక్క పునరుద్ధానము వలన, ఆయన తిరిగి లేపడం వలన దేవుడు పాపులమైన మనలను, శత్రువులమైన మనలతో ఆయన తన కుమారుని నమ్మడము ద్వారా, విశ్వసించడము ద్వారా మనల్ని సమాధానపరుచుకున్నాడు అనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, పునరుద్ధాన పండుగ యేసయ్య తిరిగి లేస్తే ఆ క్రికెట్ ఆడేవాడేవాడు వాడి పేరు నాకు తెలియదులే సరిగ్గా. ఇప్పుడు అప్పుడు యవ్వనస్తుడు ఉన్నప్పుడు నా టైంలో వేరు, ఇప్పుడు వచ్చిన కొత్తవాడు వాడేవాడో క్రికెట్లో వాడు ఏదో ఎన్నెన్నో కొట్టాడని వీడిళ్ళలో కుర్రాళ్ళంతా చప్పట్లు కొట్టి వచ్చింది ఏంటి? యేసుక్రీస్తు మరణంలో తిరిగి లేచినందు ఆయన ఎందుకు లేచాడో తెలుసుకోకపోతే, ఆయన ఏదో గొప్ప కార్యం చేసినట్టుగా, ఆ క్రికెటర్ ఏదో సెంచరీ కొట్టినట్టుగా ఏదో గొప్ప సాధించిన కాదు. ఆ క్రికెటర్ సెంచరీ కొట్టినందువల్ల నీకు వచ్చేది ఏముండదు, వాడు కోట్లు వస్తాయి.
కానీ యేసుక్రీస్తు అంతకంటే గొప్ప పని ఏంటంటే ఆయన మరణములో నుండి తిరిగి లేచడం వలన నీకేమవుతుంది? దేవునితో సమాధానం కలిగింది. నువ్వు అది ఎప్పుడు తెలుసుకుంటావో, నువ్వు ఈస్టర్ పండుగ చేసుకుని దాని అర్థం ఉంది. పునరుద్ధాన పండుగ పొద్దునే లేచి తెల్లారి 4 గంటలు లేచి నువ్వు పండగ చేసుకుని బట్టలు వేసుకున్నా లేదు ఏదో వండుకొని తిన్నా, అది ఏమయ్యా జరిగింది? పునరుద్ధానం అయితే ఆయన తిరిగి లేస్తే లేచాడు. నీకేంటి? తిరిగి లేస్తే ఏం చేశాడంటే, నేను దేవునితో సమాధానపరచడానికి ఆయన చనిపోయాడు. దేవుడు నాతో సమాధాన పడ్డాడు, ఆల్ రైట్, నీతో నేను సమాధాన పడ్డాడని చూపించడానికి కుమారుని లేపాడు. అది ఈ సత్యం ఎప్పుడు తెలుసుకుంటావో నువ్వు అప్పుడు నీ విశ్వాసం. ఆయన పునరుద్ధానం, ఈస్టర్ ధన్యత ఏంటో తెలుసా? దేవుడు నీతో సమాధాన పడ్డాడు. ఆయన కోపం ఇంకా తొలగిపోయింది. యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా, ఇక ఆయన నీ మీద ఉన్నటువంటి నిమిషం మాత్రమే నీ మీద కోపపడితేనే ఇక శాశ్వత కాలం నేను ప్రేమించబోతున్నాను అనేటువంటి మాట నీ నిమిషంలో నెరవేర్చబోతున్నాడు. కనుక ఈస్టర్ నీకు ఇచ్చిన ధన్యత ఏంటంటే, నువ్వు దేవునితో సమాధానపరచాడు. నువ్వు పడ్డావో లేదో నాకు తెలీదు, నీకు అనుభవంలో ఉందో లేదో తెలియదు, నువ్వు కన్విన్స్ అయ్యావో లేదో తెలియదు. నాకు దేవునికి ఇంకా విరోధం ఉందా ఏమో, ఎట్ట జీవిస్తున్నావు నాకేం తెలుసు. ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా, ఆయన నామములో రక్షణ పొందిన వాడిగా మాత్రము, వాక్య ప్రకారంగా మాత్రం ఇక్కడ ఏమంటే పౌలు చెప్పినటువంటి ఒక మాట ఏమంటే, సమస్తము ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకున్నాడు. దీన్ని నమ్ముతున్నాను. ప్రశ్న ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సింది, నిజంగా క్రీస్తు మనల్ని సమాధానపరచడానికి ఆయన చనిపోయి శివుల శ్రమను అనుభవించి చనిపోయాడు. కానీ మరి నేను ఆ సమాధాన ఒడంబడికలోకి నేను ప్రవేశించానా ఏమిటనేది వ్యక్తిగతమైనటువంటి అనుభవంలో తెలుసుకోవాలి ప్రియులారా. మూడోది విషయంలో మనము విషయంలో ఫైనల్గా మనం మూడో విషయం ఏమిటంటే, మనం చూసుకోవాల్సినటువంటిది 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో, జీవించువారిక మీదట, అనగా సమాధాన పడినవారు. జీవించువారంటే ఎవరు? క్రీస్తుతో కూడా మృతి పొంది మరి ఆయన మరణముతో సాదృశ్యము చేత పాతి పెట్టబడి మరి ఆయన యొక్క పునరుద్ధానము చేత లేపబడి బాప్తిసము పొంది రక్షణ పొందుకుని నిత్య జీవమునకు వారసులైన వారి గురించి, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయ. దేవునితో ఇంకొక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఉంది. ఈస్టర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? మనల్ని దేవునితో సమాధానం చేయడం కరెక్టే. దేవునితో సమాధానం చేయడంతో పాటు నువ్వు జీవించేటువంటి జీవితము, ఈ సమాధానం దేవునితో సమాధాన పడినటువంటి ఈ జీవితం, ఆయన ఉగ్రత తొలగిపోయినటువంటి ఈ జీవితం, రక్షింపబడిన ఈ జీవితం, ఒక బాధ్యత ఏంటంటే, ఇక జీవించువారు తమ కొరకు కాక తమను ఈ ఉగ్రత నుండి తప్పించినటువంటి, తమ కొరకు మరణము పొంది తిరిగి లేచినటువంటి ఆయన కొరకు జీవించడానికి ఆయన మరణము పొందాడు. అది ఇక్కడ మనము ఆయన కొరకు జీవించాలి అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తాం. ఈస్టర్ అనుభవిస్తాం, ఈస్టర్ ధన్యత, ఈస్టర్ భాగ్యమును అనుభవిస్తున్నటువంటి సంఘము తమ కొరకు మాత్రమే కాక తమ స్వార్థాల నుంచి, అది అంతకుముందు అది దేవునితో సమాధానపరచబడినటువంటి ఈ జీవితము. అందుకే ఇది ఏమన్నాడు? కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను కొత్తవాయను. ఏమిటి కొత్తవైంది? పాతవి గతించిందంటే స్వార్థముతో, అప్పుడు తెలియక స్వార్థముతో తన కోరికలు తీర్చుకుంటూ దేవుడిచ్చిన తలాంతులను వ్యర్థం చేస్తూ ఇష్టానుసారంగా దేవుని శత్రువుగా జీవిస్తూ ఆ జీవితం గతించను. ఇప్పుడు కొత్త జీవితం. ఈ కొత్త జీవితము ఎవరి కొరకు జీవించాలంటే, తన కొరకు మృతి పొంది తిరిగి లేచిన ఆయన కొరకే జీవించాలి. ఈస్టర్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రియులారా. పౌలు ఇంకొక మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమంటున్నారు తెలుసా ప్రియులారా? అదేమనగా దానికంటే ముందు, ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇప్పుడు చెప్తాడు, సమాధానపరచడం మాత్రమే కాదు, సమాధానపరచబడిన మేము ఇప్పుడు క్రీస్తు రాయబారులము. మీరు కూడా సమాధానపడండి దేవునితో. అందుకే దేవుడు మమ్మల్ని ఈ భూమి మీద ఇంకా ఉంచాడు. ఆయన కొరకు మనం జీవిస్తున్నాం కనుక మాకు ఇచ్చినటువంటి పరిచర్య ఏంటంటే, మిమ్మలను దేవునితో సమాధానపరిచేటువంటి పరిచర్య.
మేము చేస్తున్నాం. కనుక నేను బతిమలాడుతున్నానయ్యా, మీరెందుకు శత్రువులుగా జీవిస్తారు? మీరు చూస్తున్నారు కదా మా జీవితాన్ని. పౌలు వేడుకుంటా ఉన్నాడు, మీరు దేవునితో సమాధాన పడండి, మేము క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకొనుచున్నాము అనేటువంటి మాట. ఒక సెంటిమెంట్ ఇక్కడ తెస్తున్నాడు పౌలు, సెంటిమెంట్. ఎందుకనగా మనం ఆయన యందు దేవునిని తగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసేది. మీ మనసు కరగటం లేదా? మీ హృదయం కరగడం లేదా? మీకు ఆలోచన రావడం లేదా? కనుక పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు. అలాంటి ఆయన కొరకు మనం జీవించొద్దా? ఆయన సమాధాన పరిచాడు. ఆ సమాధానము కేవలం మన వరకే ఉంచుకోవడం కాకుండా ఇంకా దేవునికి తెలియక దేవునికి శత్రువులుగా జీవిస్తున్నటువంటి వారిని కూడా దేవునితో సమాధాన పరచడానికి యేసు ప్రభువారు చేసినట్టు పరిచర్య. యేసయ్య అయితే సిలువలో మరణించి సమాధాన పరచ, నువ్వేమి సిలువలో మరణించి సమాధాన పరచాల్సిన అవసరం లేదు, మన వల్ల కాదు. మనకు అందరి కొరకు సిలువలో మరణించిన ఆయన దగ్గరికి ఇంకా సమాధాన పడవలసిన వారిని నడిపించవలసినటువంటి బాధ్యత సంఘాంది. ప్రియులారా, క్రీస్తు యొక్క పునరుద్ధానం ఏమైతే ఈస్టర్ ఉందే, ఇది దేవుడు ఎప్పుడో చేసిన గొప్ప వాగ్దానం. అది ఇశ్రాయేలు తిరస్కరించిన సంఘములో విషయంలో దేవుడు నెరవేర్చాడు అన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం. సంఘానికి ధన్యత ఇచ్చాడు. క్రీస్తు ద్వారా అది జరిగింది. అది దేవుడు మన అది ఈస్టర్ పండుగ ఏం చేసింది? నీకు ఈస్టర్ పండుగ నన్ను దేవునితో సమాధానపరిచి, నేను ఇప్పుడు దేవుని బిడ్డను, దేవుని శత్రువుని కాదు. దేవుడు నన్ను ఇప్పుడు చూస్తే తన ప్రియ కుమారుని చూసినట్టుగానే నన్ను చూస్తాడు, కానీ శత్రువును చూసినట్టుగా నన్ను చూడట్లేదు. ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నువ్వు ఈస్టర్ యొక్క భాగ్యము ధన్యతని దక్కినట్టుగా. మూడోది బాధ్యత ఉంది, ఏంటో తెలుసా? నీ తోటి వారు ఇంకా మిగిలినటువంటి వారిని కూడా ఈ విధంగా ఈ సమాధానపరిచి ధన్యతలోకి మనం వెళ్ళాలి. కనుక క్రైస్తవ జీవితము ఈ నూతన వాగ్దానములో ఈ సమాధానపరచబడినటువంటి ఈ జీవితము జీవిస్తూ ఆనందిస్తూ వాగ్దానం ప్రకారంగా ఆయనను కీర్తిస్తూ స్తుతిస్తూ ఆయనను చాటుతూ ఇంకా అనేకులను ఆయన యుద్ధకు నడిపించి అనేకులను ఆయనకు సమాధానపరచడానికి మనం కూడా ఒక సాధనాలు కావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమెన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును సదా కావలి ఉండునుగాక. ఆమెన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ నందమునకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగా చేసి నన్ను దృఢపరచుము. ప్రార్థించుదాము. మా రక్షణకర్తవగు దేవా, మా విమోచకుడా, సజీవుడా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఏలయనగా మేము ఇంకను పాపులమై ఉండగా మా అపరాధముల చేతను పాపముల చేతను మేము చచ్చిన వారమై ఉండగా తండ్రి, నీతో సమాధానం లేనటువంటి జీవితములు గడిపి ఉండగా మాపై నువ్వు చూపిన కృప కొరకై నీకు వందనాలు. నీ కుమారుని యేసు క్రీస్తు ద్వారా ఆయన యొక్క పరిశుద్ధ మరణము ద్వారా తండ్రి మాకిచ్చిన సమాధానము కొరకై నీకు స్తోత్రం.
యేసు ప్రభు ద్వారా మేము పొందుచున్న రక్షణ కొరకై ఆ నిమిత్తమై నీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా నీకు స్తోత్రం. నువ్వు చేసినటువంటి త్యాగము, నువ్వు చూపిన గొప్ప కృపను బట్టి, కరుణను బట్టి, సర్వలోకానికి నీవు ఇచ్చిన విడుదల రక్షణ కొరక నీకు స్తోత్రం. రక్షణ పొందిన వారమై నీ ప్రతి వాగ్దానమును నిరీక్షణ కలిగి పొందుకోవటానికి సహాయం దయచేయండి. స్తోత్రం. ఎత్తబడ్డ వాక్యమును దీవించి ఫలింప చేయండి ప్రభా. నీ సేవకు నీ కుటుంబం దీవించి నీ సంరక్షణ దయచేయండి ప్రభా. సంఘం యావత్తును ఈ సమయంలో నీ చేతికి అప్పగిస్తున్నా ప్రభువా. మరణ భయము చేత ప్రతి బిడ్డ ఉన్నారు ప్రభువా. కరోనా వైరస్ చేత అనేకులు మా సంఘ బిడ్డలు కూడా ప్రభువా మృత్యువాత పడి ఉన్నారు. కనికరించండి, ఆదరించండి. ఈ వైరస్ తెగులును మా తండ్రి పరిపూర్ణముగా అరికట్టండి యేసయ్య. మా వల్ల కాదు, మా శక్తి మా బలము చాలదు మా తండ్రి. ప్రభువా నీవు మాట పలికితే ఎటువంటి తెగులైనా అది లయమైపోతుంది ప్రభువా. ఐగుప్తీయులకు 10 తెగులు పంపించిన దేవుడవు, ఏ ఒక్క తెగులు కూడా నీ ప్రజల ఇశ్రాయేలు మీద నీవు పంపలేదు తండ్రి. అయ్యా జ్ఞాపకం చేసుకునండి. ప్రపంచం యావత్తు ఉన్న ఈ తెగులను ప్రపంచ శాంతి అటువంటి యేసయ్యా, ప్రపంచానికి పరమవైద్యుడా నీవు మాత్రమే వైరస్ లయపరచగల దేవుడు. అన్ని నామముల కంటే పైనామము నజరేయుడు యేసయ్య నామములోని సమయం విడుదల మాకు దయచేయండి. అయ్యా హాస్పిటల్లో మా ప్రియ బిడ్డలు ఉన్నారు మా తండ్రి, వారికి నీ స్వస్థత దయచేయండి. ప్రత్యేకముగా ప్రసాద్ రాజు మాస్టర్ గారిని బట్టి, సాల్మన్ మాస్టర్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బిడ్డలు మా శక్తిని పొంది గృహాలకు చేరి ప్రభు నేను గణపరిచే కృప దయచేయండి. నేడు దినమున మా ప్రభు మా ప్రియ సహోదరి మా తండ్రి గంజిమల్ల చిత్రని గారి సత్యమణి ప్రభ సహోదరి లోకయాత్ర ముగించి ఉండగా ప్రభువా ఆ కుటుంబమునకు నీ ఆదరణ ఓదార్పును దయచేయండి. నీతి సూర్యుడా నీ రెక్కల క్రింద ఉన్న ఆశ్రయమును ఆరోగ్యమును మాకు దయచేయండి. అయా నీకు వందనాలు. సంఘం యావత్తు మీ చేతికి అప్పగిస్తున్నాం. పసికందు మొదలుకొని పండు వృద్ధాప్యం గల వారి కొరకే మొరపెడుతున్నాం. వారి మీద రెక్కలను చాపి నీ బాహులతో కప్పి ప్రభువా నీ క్షేమమును ఆరోగ్యం దయచేయండి. అయా నీకు వందనాలు. సమయంలో మా తండ్రి ఉద్యోగముల నిమిత్తమై వీళ్ళు ఉద్యోగాలకు ఆఫీసులు వెళ్తున్నారు ప్రభు, వ్యాపారం చేయడానికి వీళ్ళు వెళ్తున్నారు. వచ్చే మాసంలో మా ప్రభా మే మాసంలో ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ మా ప్రభా జరగబోతూ ఉండగా నీ సహాయం దయచేయండి. నీ కాపుదల బిడ్డలకు అనుగ్రహించి క్షేమం దయచేయండి ప్రభా నీకు వందనాలు. తండ్రి ఈ ఆరాధన యావత్తు మా తండ్రి ఎంతో ఓపిక కలిగి షూట్ చేసినటువంటి మా ప్రియ సహోదరుడు నలబోలు రాజన్న ప్రసన్న కొరకే మొరపెడుతున్నాం తండ్రి. నీ కుమారుని దీవించి ఇచ్చినటువంటి ప్రభువా ఈ ఆసక్తిని బట్టి మీకు స్తోత్రం. ఈ పరిచర్యలో గొప్పగా సహకరిస్తూ ఉండగా దీవించండి. సెక్షన్ 5ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ కృప నీ కాపుదల తోడుగా ఉంచండి. సమయంలో సంఘము ప్రభువా నీ శరీరం భుజించి నీ రక్తము పానము చేయబోతూ ఉండగా నీ యోగ్యతను అనుకరించి కృపతో బలపరచమని అనారోగ్యంతో నా ప్రతి బిడ్డ కొరకే మొరపెడుతున్నాం ప్రభువా. హాస్పిటల్లో ఇంటి వద్ద ట్రీట్మెంట్ తీసుకుంటున్న బిడ్డలు ఉన్నారు. నీ గాబడి హస్తం వరకు తాకండి తండ్రి. శిరస్సు మొదలు అరికాల వరకు ప్రతి నరము ప్రతి మూలుగా ప్రతి ఎముక ప్రతి కండరము ఏసు రక్తములో కడుగుమని కాక యేసయ్య నామమున సంపూర్ణ విడుదల చేసి నీ స్వస్థను అనుగ్రహించమని నజరేయుడు యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మరలా అపరాధములను చేసేవారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనను తేక దుష్మము తప్పించుము.
రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవైనావు తండ్రి. ఆమెన్. దయచేసి కూర్చునండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మారు మీకు తెలియచేస్తున్నాం. కోవిడ్ ఈ తెగులు భయంకరంగా వ్యాపిస్తూ ఉన్నది. దయచేసి మీరు ఎవరు కూడా అనవసరముగా బయటకు రాకూడదని ప్రభువు నామమున మీకు తెలియజేస్తున్నాం. స్టే హోమ్, స్టే సేఫ్. ఈ ఉగ్రత దాటిపోయేంత వరకు కూడా దేవుని రెక్కల చాటున మీరందరూ భద్రపరచబడాలని సేవకులముగా మేము అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి మీ మధ్యకు ప్రవీణ్ వచ్చాడు, మన సెక్స్టన్. మీకు ఇచ్చినటువంటి రొట్టె ద్రాక్షరసమును ఈ సమయంలో మీరు మీ చెంత ఉంచి ఈ సంస్కారపు ఆరాధనలో పాలు పంపులు పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగనే గత వారము ఈ వారము దేవాలయములో ఆరాధన లేదు కనుక మరి మీ యొక్క కానుకలను భద్రపరచండి. దేవాలయం తెరిచినప్పుడు ఆ కానుకలన్నీ కూడా తీసుకుని వచ్చి దేవాలయంలో సమర్పించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాం. చిన్న కీర్తన పుస్తకములో 98, పెద్ద కీర్తన పుస్తకములో 283 స్తోత్రాపన అర్పించమైనటువంటి ఈ కీర్తన మనము పాడుకొనుచు ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధనలో మరి పాలు పంపులు పొందుదాం. స్తోత్రార్పణ నర్పింతము, జపధూపము వేసి కీర్తింతము. పాత్రుండైన శ్రీయేసుడు పరమ భోజనాంశ మైనందున, పరమ భోజనాంశ మైనందున కృతజ్ఞత స్తోత్రములం దేవ కృపార్థంబై చేయుదము. క్షితినాతండు బలినీయగా పుట్టెను తానంపు నిబంధన, పుట్టెను తానంపు నిబంధన. పాపములన్నీ హరించెను మా ప్రభువగు యేసు సురక్తము. ఏపుగదిని తలంచుచు ఇక ఎన్నడు యేసుని భజింతము, ఇక ఎన్నడు యేసుని భజింతము. చావు నుండి రక్షించెను, సజీవులలో లెక్కించెను. దేవునికి నర్పింతము సజీవార్పణ బలిగను, సజీవార్పణ బలిగను. పుణ్యరక్త శరీరములలో పాలొందు మనమందారము. అన్యోలాము కానేరము దైవాన్యోన్యంబు నొందినము, దైవాన్యోన్యంబు నొందినము. మరణశ్రమల స్మరింతము, ప్రభు తిరిగి వచ్చు పర్యంతము. ధరణయేసు మరణంబును ఇక చిరకాలంబు చాటింతము, ఇక చిరకాలంబు చాటింతము. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం నిత్యము మీకు తోడ ఉండును గాక.
ఆమెన్. స్తోత్రార్పణ నర్పింతము, జపధూపము వేసి కీర్తింతము. పాత్రుండైన శ్రీయేసుడు పరమ భోజనాంశమైనందున, పరమ భోజనాంశమైనందున. ప్రభువు మీతో నుండుగాక, ఆత్మతో నుండుగాక. మీ హృదయములను పైకెత్తుడి, ప్రభువు తట్టు మేము వానిని ఎత్తుచున్నాము. మన దేవుడైనా ప్రభువు నాకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లింతాము. అలాగు చేయుట తగినది యో సరి అయినది యున్నది. ఓ ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తి గల నిత్యుడైన దేవా, మేము సర్వదా సర్వత్రా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నిజముగా తగినదియు సరియును హితమునై ఉన్నది. ముఖ్యముగా నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు యొక్క మహిమగల పునరుద్ధానం బట్టి నిన్ను స్తుతించుటకు బద్ధులమై ఉన్నాము. మా కొరకై అర్పింపబడి లోక పాపములను మోసుకుని పోయిన పస్కా గొర్రె పిల్ల ఆయనే. ఆయన తన మరణం వలన మరణమును నశింపచేసి తన పునరుద్ధానము వలన మాకు నిత్య జీవమును దయచేసి ఉన్నాడు. కాబట్టి దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహములతోనూ నీ మహిమ గల నామమును మేము కొనియాడి గణపరిచి సదా నిన్ను ఇట్లు స్తుతించుచున్నాము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, సైన్యముల ప్రభువగు దేవా, ఆకాశము భూమియు నీ మహిమతో నిండియున్నవి. సర్వోన్నతమైన వానిలో హోసన్నా, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన వానిలో హోసన్నా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మనలా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించుము. శోభం తేక దుష్టం తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవైనావు తండ్రి. ఆమె. మన ప్రభువుని యేసు క్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం అయ్యున్నది, నన్ను జ్ఞాపకము చేసుకుని దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను తీసుకుని స్తోత్రం చేసి దాన్ని వారికి ఇచ్చి, దీనిని మీరందరూ త్రాగుడి, ఇది పాపపరిహారం కొరకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అయినది. మీరు దీన్ని త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని చేయడని చెప్పాను. ప్రభు యొక్క సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఆమెన్. లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, మమ్మును కానిక రింపుము. లోక పాపమును మోసికొని పోవు
దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు మమ్మును కనికరింపుము. లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు నీ సమాధానము మాకు దయా చేయుము. ఆమేన్. సమస్తము సిద్ధముగా ఉన్నవి కనుక మీకు ఇవ్వటువంటి ఆ కప్పును మొదట పై కప్పు తీయండి. మూత తీస్తే మీకు రొట్టె ఉంటుంది, రొట్టె పుచ్చుకోనండి. పుచ్చుకొని తిరుము. మీ కొరకు విడబడిన క్రీస్తు శరీరము. పుచ్చుకొని త్రాగుము. మీ పాపం కొరకు చిందింపడుచున్న క్రొత్త నిబంధన రక్తము. మన ప్రభుని యేసుక్రీస్తు శరీరమును ఆయన విలన రక్తము మేము నిజమైన విశ్వాసమందు బలపరిచి నిత్య జీవము కరుడికి సంరక్షించునుగాక. ఆమెన్. సమాధానముతో ప్రభువుకు ప్రార్థించుడి. ఆమెన్. అందు లేచినబడి సెలవు గీతం పాడుకుందాము. నీ సమాధానము దాసునికి పూడు నాథా దేవా ఇచ్చి నీ మాట చొప్పున పోనిచ్చుచున్నావు నాథా దేవా. అన్యులకు నిన్ను బయలు పారా చెడి వెలుగుగాను నీకు అనగు ప్రజలైన ఇశ్రాయేల్ వారికి మహిమగాను నరులకై నీవు ఏర్పరచిన రక్షణ నాథా దేవా ఇదిగో నా కండ్లు చూచియా నందించుచున్నవి నాథా దేవా. తండ్రికి సుతునికి పరిశుద్ధాత్మకును కలుగుగాక మహిమా తరగాక సదాకాలం యుగ యుగ ములాకును కలుగునామే. యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞత స్తుతులను చెల్లింపుడి. ఆయన కృప నిరంతర ముందును. సర్వశక్తిగల దేవా, శ్రేయస్కరమైన ఈ దానము వలన మా ఆత్మల సాధించినందుకై నీకు వందనములను చెల్లించుచున్నాము. మరియు దీని వలన నేను యందు మాకు గల విశ్వాసమును, మాలో ఒకరి యందు ఒకరిలో నిండు ప్రేమను నీ కృపను బట్టి బలపరచమని నీతోను పరిశుద్ధాత్మతోను సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించును నీ ప్రియకుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో నుండు గాక, మీ ఆత్మతో నుండు గాక. మనము ప్రభువును సన్నుతింతాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన నుండి ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక.
ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపు చేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. ఆమేన్. 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 మేలాని ఇచ్చు దేవుని నూతించు సర్వ సృష్టియు నూతించు మోక్ష సైన్యముల్ పితృపుత్ర శుద్ధ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దయచేసి ఎవరు కూడా బయటికి రావద్దని, అనవసరముగా బయటికి తిరగవద్దని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.